నా హృదయపూర్వకమైనందున ఈ రాత్రి మనము ధ్యానం చేసుకునే వాక్య భాగము, దేవుడు మాట్లాడాలంటే చేయవలసిన 3 కార్యాలు. నాతో కలిసి చెప్పండి. దేవుడు మాట్లాడాలంటే మనము చేయవలసిన 3 కార్యాలు. మంచి వర్తమానం ధ్యానం చేసుకుందాం. ఇక్కడున్న మనమందరం, లేదా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడు మాట్లాడితే బాగుండు నాతోటని అనుకుంటాడు. ఆమేన్. ఈ ఆశ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉందా? అందరికి ఉంది కదా. అసలు ఆయన మాట్లాడితే నాకేమొస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థనకు వస్తే నాకేమిస్తారయ్యా అని అడిగింది ఒక ఆమె నన్ను. పెద్ద బండ తీసి నెత్తిన పెడతానమ్మా అని చెప్పాను ఆమెకి. ఏమిస్తాం మనం? ప్రార్థనకు వస్తే ఏమిచ్చేది ఏంటి? గొంతు పోయేటట్టు పాట పాడి వాక్యం చదువుతుంటే ఇంకా నాకేమిస్తావా అంటే ఏమివ్వాలి? దేవుడు మాట్లాడితే బాగుండని ప్రతి ఒక్కళ్ళకి, మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కడికి ఏముంటుంది? ఆశ ఉంటుంది. ఆ ఆశ తీరాలంటే 3 కార్యాలు చేయాలి. బాగా ప్రార్థన చేస్తే దేవుడు తెలియచేశాడు నాతో 3 విషయాలు. 3 విషయాలు మీకు తెలియచేస్తాను. మీరు ఆ 3 కార్యాలు చేసి దేవునితో మాట్లాడుదురుగాక. చేసి అమ్మా చెయ్యకుండగా ఏం చేయాలి? ఆ 3 కార్యాలు చేసి, కొంతమంది నోర్లు తెరవల, 3 కార్యాలు చేసి అప్పుడు దేవుడు మనతో మాట్లాడితే వినాలి. ఆమేన్. దేవుడు మాట్లాడాలంటే ఒక క్రమం ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓను నువ్వు గలవాలి, ఎంఆర్ఓను నువ్వు కలుసుకోవాలి. నీకు పని ఉంది ఆయనతో. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావా? ఆయన నీ దగ్గరికి వస్తాడా? ఏమో, మీ దెబ్బకు ఆయన వస్తాడా? రాడు. ఆయనతో పని ఉంటే నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒక మండలానికి ఎంఆర్ఓ అయితేనే ఆయన కలవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. సర్వ సృష్టికి రాజు, సర్వ సృష్టిని సృజించిన దేవుని యొద్దకు నువ్వు వెళ్ళకపోతే ఎలా ఆయన నీతో మాట్లాడతాడు? ఆలోచించాలి మనస్సు పెట్టి. మెట్టుకు దేవుడు మనతో మాట్లాడాలంటే మనము చేయవలసిన 3 కార్యాలు ఉన్నాయి. చూడండి. మొదటిది యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడతా. చెప్పండి, మనం ఎలా ఉంటే మాట్లాడతాడు దేవుడు? చెప్పాలి, చక్కగా నిలబడాలి. నిలబడే దాంట్లో చక్కగా ఏముందయ్యా అని అంటారా? నిలబడే దానిలో చక్కగా నిలబడేది ఉంది, ఒంటరిగా నిలబడేది కూడా ఉంది. వినండి, ప్రభు మనతో మాట్లాడాలంటే చెప్పండి, ఏం రాయబడింది బైబిల్లో? చక్కగా నిలబడాలి. ఇందులో గొప్ప మర్మం ఉంది తెలుసా? చక్కగా నిలబడడం అంటే చాలా మర్మం ఉంది. యెహోషువ యెహెజ్కేలుతో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు అక్కడ 2 కార్యాలు జరుగుతాయి. చూడండి, అక్కడే ఉంది. యెహోవా ఆత్మ వచ్చి, రెండో మాట, ఆయనను నిలవబెట్టింది. నిలబడమన్నావయ్యా, నేను నిలబడతాను. నువ్వు నిలబడలేవు, గుర్తుపెట్టుకో. వీళ్ళందరూ అబద్ధమాడిని, నేను అబద్ధమాడినయ్యా అన్నాడు పేతురు. యేసు ప్రభు అన్నాడు, పేతురు ఎందుకు అలా మాట్లాడతావు? అసలు నన్ను ఎరగనని నువ్వు 3 బొంకుతావు, జాగ్రత్త. కాబట్టి దేవునికి తెలుసు మన శక్తి ఏంటో, మన భక్తి ఏంటో, మన బలం ఏంటో. అందుకని అయ్యా, నేను చక్కగా నిలవబట్టడానికి నువ్వు నాకు సహాయము చెయ్యమని అడగాలి. ఆమేన్. యెహెజ్కేలు అలా అడిగేసరికి దేవుని ఆత్మ వచ్చి ఆయన ఏం చేసినాడు? చక్కగా చెప్పాలి, నిలవబెట్టింది. చూడండి, ప్రభు సన్నిధిలో బడాయి ఉండకూడదు. ఆమేన్. ప్రభు సన్నిధిలో ఎచ్చులు ఉండకూడదు. ఆమేన్.
మనం ఎక్కడ నిలబడతాం? ఆయన నిలబెడితే మనము నిలబడగలము. ఆమేన్. ఆయన బలపరిస్తే మనము బలముతో ఉండగలము. ఆమేన్. ఆయన బ్రతికిస్తే మనం ఈ క్షణము వరకు సజీవులుగా ఉండగలం అని అనుకోవాలి. కానీ నేను నిలబడగలనని ఎన్నడూ మనము మన సొంత శక్తి మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగించకూడదు. ఆమేన్. చూడండి, యెహెజ్కేలు చక్కగా నిలబడమని దేవుడు చెప్పగానే దేవుణ్ణి అడిగాడు. దేవుని ఆత్మ వచ్చి ఆయన ఏం చేసింది? చక్కగా నిలబెట్టింది. దేవుని దగ్గర ఏమైనా సరే మనము దాచకుండా మనము ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవాలి. అంతేగాని నేను నిలబడగలనులే. ఏ రోజు దైవజనమా, నీకు నీవు నాకు నేను సొంత శక్తి మీద ఆధారపడి మన మాటలు మనము పలుకనే కూడదు. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు, చక్కని మాట. ఏంటో తెలుసా? నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చెయ్యగలను. ఆమేన్. ఎలా చేస్తాడంట? దేవుడికి ఆయన్ను బలపరిస్తే ఆయన సమస్తము. ఇప్పుడు అదే మాట చెప్పాలి. దేవుడు బలపరచకపోతే ఆయన ఏమీ, మనం ఆ భావం కలిగి ఉండాలి. దేవుడు బలపరిస్తే మనము సమస్తము చేయగలం. కొంతమందిని చూడండి, చక్కగా అయ్యా ఎంతమంది బిడ్డలు దేవుని దయ వల్ల, చెప్పండి, 2 పిల్లలయ్యా లేక 3 పిల్లలయ్యా అని చెప్తారు. అది మంచి మాట. అంతేగాని ఆ బిడ్డలు కలిగి ఉండడానికి, ఐశ్వర్యము కలిగి ఉండడానికి నీ శక్తి అని నువ్వు అనుకున్నావా? పడిపోతావు, జాగ్రత్త. ఆమేన్. నేను 1వ తరగతి నుండి బాగా చదువుతానని ఎచ్చులు. నాకు ఏముంది? ఎచ్చులు. అలాగే ఫస్ట్ బెంచ్, ఫస్ట్ సీటు అన్ని క్లాసుల్లో ముందుంటా. అన్నిట్లో నాకు స్వతహాగా ఇంకేముంటుంది, నాకు అన్ని వచ్చులే, నాకంతా తెలుసు. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక తెలుగు సార్ వచ్చాడు. ఆయన బ్రాహ్మణుడు, ఇక చాలా తెలివి కల్లోడు. రాగానే నేను ఫస్ట్ బెంచ్, ఫస్ట్ సీట్ బాగా దాన్ని ఏమంటారు, నీలుక్కొని కూర్చున్నా. ఎలా కూర్చున్నా? నాకు అన్ని వచ్చు కదా, ఏముంది నాలో, బడాయి బడాయి. అలా ఉండేసరికి ఆయన గమనించాడు, మనలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడు. సార్ ఎంతమంది పిల్లలను చూస్తాడమ్మా? చాలా మందిని. ఈడెవడు కత్త లేచి లేచి కూర్చుంటుండని నన్ను పిలవకుండా అడగకుండా ఏమన్నాడంటే, మీ క్లాసులో బాగా చదివేవాడు ఎవడు అన్నాడు. అందరు ఇదిగో ఏనయ్యా, నేను కూడా చెప్పండి గుండె కథ ఎడల్పు చేసుకొని ఇట్లా ఉన్నా. రమ్మన్నాడు, చాపీసి ఇచ్చాడు. బోర్డు మీద రాయమన్నాడు. మెలికసా ఒత్తి రాయ్యా అన్నాడు. చెప్పండి, ఆయన చెప్పింది నాకు అసలు వినపడలా. ఎచ్చులు బడాయి చాపీసి తీసుకొని బోర్డు కాడికి పోయినా. ఏమడిగాడో నాకు అర్థము, తొందర. అక్కడికి వెళ్ళి ఏమి రాయాలి? అడిగింది అర్థమైతే రాయగలం. అసలు అడిగిన దాకా నేను ఉండాలా. ఎప్పుడు చాపీసి ఇస్తాడా, ఎప్పుడు బోర్డు కాడికి పోదాం. అక్కడికి వెళ్ళేసరికి ఏం అర్థం కాల. రాయి, పోనీ ఏమి రాయాలి సార్ అని మళ్ళీ అడగల. చూసారా, చాపీసి ఆడబెట్టి దెమ్మయో అంటూ వచ్చి కూర్చున్నా. చూసారా, అదే మనల్ని మనము హెచ్చించుకుంటే వచ్చే ఫలితం. ఆమేన్. అదే అందరితో పాటు నేను ఇలా కూర్చుంటే ఆయన నన్ను పిలిచేవాడు. మెలికసా ఒత్తి రాలే నాకు. మెలికసా ఒత్తి. చూడండి, వచ్చు, మనలో ఉందే నాకు అన్నీ తెలుసు అనే బడాయి ఏం చేసింది? మనల్ని పడగొట్టింది, తగ్గించింది. గుర్తుపెట్టుకో, ప్రభువా నీవు నన్ను నిలువబెడితే నేను నిలబడగలను. చెప్పండి, ఏం చేయగలం మనము? దేవుడు నిలువబెడితే మనము నిలబడగలం. దేవుడు బలపరిస్తే మనము బలవంతులం. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు బలపరిస్తే మనము బలవంతులం. అద్భుతం అండి, అద్భుతం. ఒక ఆయన అంటే ఎదురయ్యి, అరే ఎంతమంది పిల్లలు అంటే, అయ్యా నీ తరపున 2 పిల్లలు అయ్యా నీ దయ వల్ల అన్నాడు. అంటే అసలు ఆయన దయ ఏముంది?
ఈయనకు పిల్లలకు ఆయనకు దయకు సంబంధము అలా మాట్లాడకూడదు. దేవుని దయ వల్ల, చెప్పండి, నాకిద్దరు పిల్లలు. దేవుని దయ వల్ల మనం ఇప్పటి వరకు సజీవులుగా, చెప్పండి, దేవుని దయ వల్ల మనము ఆరోగ్యవంతులముగా. మీ అల్లు ఎవరు అటు చెప్పమాకండి. నీ దయ వల్ల ఇద్దరు పిల్లలే. వాడి దయ ఎందుకాయ, దేవుడిగా తెచ్చింది. జాగ్రత్త. యెహెజ్కేలు దేవుని మాటకు లోబడుట ద్వారా దేవుని ఆత్మ వచ్చి ఆయన ఏం చేసింది, నిలువబెట్టింది. ఆమేన్. ఏం చేసింది? నిన్ను నన్ను కూడా నిలువబెట్టగలదు. ఎవరు? దేవుని ఆత్మ. నిలువబెట్టాల్సిన ఆత్మను నువ్వు వేడుకోవాలి. చూడండి, రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. ఎవని సన్నిధిన నేను నిలువబడి ఉన్నాను. ఎవరైనా? ఏలియా గారు. ఏలియా గారే ఒప్పుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఎవని సన్నిధిన నేను నిలువబడి ఉన్నాను. సన్నిధిలో మనము ఏం చేయాలి? నిలువబడి ఉన్నాను. గుంటూరులో ఒక ఆయన వాళ్ళ కుమార్తెకు పెళ్లి చూపులైతే మమ్మల్ని పిలిస్తే వెళితే వాళ్ళ ఇంకో అన్న ఇంటిలో పెళ్లి చూపులన్నీ సిద్ధపరిచాడు. అయ్యా, మీ ఇల్లా ఇది? మీ అన్నోనండి. మా అన్న ఇల్లే. మరి నీ ఇల్లు? నా ఇల్లు ఉంది కానండి. ఏం మాట చెప్పాడు తెలుసా? నా ఇంటిలో సన్నిధి లేదయ్యా అన్నాడు. ఏమి లేదంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. నీ ఇంటిలో సన్నిధి లేదు, మీ అన్న ఇంటిలో, చెప్పండమ్మా, సన్నిధి ఉంది. ఎందుకని అని నేను అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? మా అన్న కుటుంబం అంతా ముమ్మారు ప్రార్థన చేస్తుంది రోజుకు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎన్ని మార్లు? మరి నువ్వు చేయరాదయ్యా. ఏందో నాకు రావటం లేదయ్యా. ఏమి రావట్లేదు? తింటే నిద్ర వస్తుంది అమ్మా, రావటం లేదా? ఆయన జీతం 2 లక్షలు. బాగా తిని ఈ పొట్ట ఇక్కడ ఉండకుండా ఆడుంది. ఇంకెందుకుంటుంది సన్నిధి? ఏముంటుంది? కొవ్వు పేరకపోయి అమ్మా అంత దూరం వచ్చింది. జాగ్రత్త. సిగ్గుగా లేదా మాట చెప్పడం? మీ అన్న జీతం 50,000, నీ జీతం 2 లక్షలు. మీ అన్న ఇంట్లో సన్నిధి ఉంది, నీ ఇంటిలో. నాకు అనిపించింది 1.5 లక్ష ఓడబెరికి దేవుడు 50,000 తెత్తప్పుడు ఏమొస్తుంది? చెప్పాలి, ఏమొస్తుంది? ఇప్పుడు నన్ను మెలిక సేవ ఒత్తి రాయమంటే వచ్చింది, అణిగిపోయింది వారం. అర్థమైందా? గుర్తుపెట్టుకో, ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడాలంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఎందుకనయ్యా నేను చేయలేకపోతున్న ప్రార్థన? ఆయన చెప్తున్నాడండి. మరి నువ్వు చేయలేవు, నీ భార్య ఎందుకు చేయదు? ఆమె కూడా చేయదు. నీ పిల్లలు ఎందుకు చేయరు? వాళ్ళు కూడా చేయరు. నీ బిడ్డ పెళ్లి చూపులు తీసుకొచ్చి నీ అన్న ఇంట్లో చేయాల్సి ఏంటంటే ఇక్కడ సన్నిధి ఉందయ్యా. ఏలియా గారు అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవము, అది ఆ యెహోవా జీవము తోడు నేనేం జీవితం అది జరుగుతుంది. దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉంటే మన నోట ఏమొస్తే అది జరుగునుగాక. కాబట్టి ఇప్పుడు మనందరి ఇళ్లలో ఏముండాలి? బియ్యం ఉండాలి, కందిపప్పు ఉండాలి అమ్మా, ఇంకా ఏముండాలి చెప్పండి? మానవుడికి బాగా అర్థమైందే. బాగా బంగారం. ఇదే రంది దేవుని చెప్పాలి. అబ్బా, మళ్ళా ఏముండాలి మన ఇళ్ళలో? చెప్పానే, అంత పాపం తీసుకొని వచ్చింది. అయ్యా, దయ్యం పట్టింది అయ్యా. ఈ అమ్మాయి చదవట్లేదు, వినట్లేదు, ప్రార్థన చేయమని చేయదు, పాటలు పాడమని, అసలు మందిరానికి రావట్లేదు. దయ్యం ఉందయ్యా. నేను ఆ బైబిల్ నెత్తిన పెట్టి ప్రార్థన చేసి యేసు నామములో దయ్యం వెళ్ళిపోవును గాక అనగానే అక్కడ పడిపోయి బయటికి వెళ్ళింది. చూసారా? ఆ చెట్టు కొమ్మ, పెద్ద కొమ్మ ఇరిగి కింద పడింది.
నీ దగ్గర సన్నిధి ఉంటే, ఈ రాత్రి దైవజనమా, నీ దగ్గర సన్నిధి ఉంటే, దైవ సన్నిధి ఉంటే, నువ్వు నిలువబడి నీ నోట ఏమి చెబితే ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఎంత అద్భుతమండి. వర్షము కురవదు, మంచు పడదని చెప్పాడు. నా మాట ప్రకారం గాక వర్షము కురవదు, మంచు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట ప్రకటించడానికి. దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, మనము ఏం కలిగి ఉండాలి? దేవుని, మన ఇల్లు దేనితో నిండి ఉండాలి? ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే నెమ్మదయ్యా, ఆమేన్, సమాధానమయ్యా, ఆమేన్, సంతోషమయ్యా, ఆమేన్. ఇవి ఉన్నాయంటే నీ ఇంటిలో సన్నిధి ఉంది. అప్పుడు నీవు చక్కగా నిలవబడతావు. దేవుడు నీతోటి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలంటే నువ్వు చక్కగా ఏం చేయాలి? నిలబడాలి. నిర్గమకాండం చదవండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 2వ వచనం. ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండుము. సన్నిధిలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏం చేయాలి చెప్పండి? ఏమేం చేయాలి? పెళ్ళికి పిలిచే దాల్చం అమ్మా, గంట సేపు సిద్ధపడతాం. నాకు ఒళ్ళు మండుతుంటుంది. 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు సిద్ధపాటుకు ప్యాంట్ వేసుకోవటం, చొక్కా అయిపోయింది కదా. అయి రాసి ఈ రాసి అది పెట్టి ఇది పెట్టి, అమ్మా ఒక చీర కట్టి ఇది బాగలేదు నాడు వదిలేసావు. ఎన్నిలే, నీతో రావడం నా వల్ల కాదయ్యా అంటే దీంట్లో. ఎందుకంటే ఏదో సిద్ధపడాలి. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో నిలువబడడానికి నువ్వేం చేయాలి? ముందు సిద్ధపడాలి. ఆమేన్. ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. సిద్ధపాటు నీకు లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడలేవు. సిద్ధపడి రావాలంటున్నాడు దేవుడు. మోషేతో అంటున్నాడు, మోషే ఉదయమున నీవు సిద్ధపడి నా సన్నిధికి వచ్చి నిలబడి ఉండుము. ఆమేన్. సిద్ధపాటు. అద్భుతం. సిద్ధపడ్డావా? ఎంత మధురంగా ఉంటుంది ఈ ప్రార్థనలు. మనకి మధురంగా ఉన్నాయా? ఎందుకు పెడితే అనుకుంటుందా అమ్మా? చెప్పండి, ఎలా ఉన్నాయి? ప్రతి దినము దేవునితో మనము గడుపుతున్నాము. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. దేవునితో ఉంటున్నాం, దేవుని సన్నిధిలో సిద్ధపడి. మోషే గారు, నువ్వు ఉదయాన సిద్ధపడి నా సన్నిధికి వచ్చి నిలవబడి ఉండవు. 19వ అధ్యాయము నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనం. ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మోషే మాట్లాడుతుండగా దేవుడు తన కంఠ స్వరముతో ఆయనతో మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, మోషేతో దేవుడు తన కంఠస్వరంతో మాట్లాడాడు. ఎప్పుడు? మోషే సిద్ధపడినప్పుడు. చెప్పాలి, ఎలా ఉన్నప్పుడు? సిద్ధపాటు లేకపోతే తెలుసా అమ్మా, సిద్ధపాటు. పనికి మాలిన కార్యాలన్నిటికీ సిద్ధపాటు ఉంది. అన్నిటికీ సిద్ధపడతాం. దేవుడు మాట్లాడాలంటే కూడా మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడితే దేవుడు వచ్చి నీతో మాట్లాడును గాక. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, నేను నీ యందు కూడా. ఎంత చక్కగా చెబుతున్నాడు దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నా యందు నిలిచి ఉండు, నేను కూడా నీ యందు.
నువ్వు ప్రభువులో నిలిచి ఉంటే అమ్మా ప్రభువు కూడా నీలో నిలిచి ఉంటాడు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. నిలిచి ఉండడం అంటే ఇంకా బాగా అర్థమయ్యేటాడు చెప్తా. ఒక మొక్క కొనుక్కొచ్చావు, నీవు ఒక మొక్క కొనుక్కొచ్చి ఇక్కడ నాటావు, బాగా చక్కగా నాటావు, ఎరువు వేశావు, నీళ్లు పోసావు. 2 రోజులు 4 రోజులు ఉన్న తర్వాత ఆడ బెరికి ఇంకొక చోట నాటావు, ఎరువు వేసావు, నీరు పోసావు. మళ్ళా ఒక వారమాగా అక్కడ బేకి ఇంకో చోట నాటావు. చెట్టు బాగుంటుందా? ఎందుకు ఎరువు వేసినవుగా, నీళ్లు పోసినవుగా అమ్మా. ఎందుకు బాగా ఉండదు అని అంటే, ఎందుకు చిగురించదు అంటే, ఎందుకు పచ్చగా ఉండదంటే, అది ఒక చోట నిలిచి ఉండాలా. ఆమేన్. అక్కడ వారము, ఇక్కడ వారము, ఇంకొక చోట వారం. చెట్టు ఫలించదు. ఫలించాలంటే ఒక చోట ఏమవ్వాలి? స్థిరంగా నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉన్నప్పుడు ఆ చెట్టు చిగురుస్తుంది, క్రమం ఉంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. చిగురు, పుష్పము, కాయలు 3 ఉంటాయి. 3 ఉండాలంటే చెప్పండి, అక్కడ వారం ఇక్కడ వారం ఆడవారం నాటితే అవుతుందా? స్థిరంగా ఉండాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలంటే మొదటి క్రమం చెప్పండి. మొదటగా చేయవలసింది దేవుని సన్నిధిలో చక్కగా నిలువబడాలి. ఆమేన్, ఆమేన్. ఇక 2వది చూడండి, దేవుడు మనతో మాట్లాడాలంటే మనము చేయవలసిన 2వ కార్యం ఆదికాండం 17వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో, అందరికీ నోర్లున్నాయి కదా, గట్టిగా చెప్పాలి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో ఏముండగా? సాగిలపడి. ఎలా ఉండగా? నువ్వు సాగిలపడి ఉంటే దేవుని సన్నిధిలో, అప్పుడు ఆయన నీతోటి మాట్లాడతాడు. అబ్రహాముతో మాట చెబుతున్నాడు, అబ్రహామా నా సన్నిధిలో నడుచుచు నిందారహితునిగా ఉండము అని చెప్పి దేవుడు సెలవిచ్చి అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? సాగిలపడిన వారితో. ఆమేన్. సాగిలపడితే గుర్తు ఏముంటది చెప్పండి? సాగిలపడితే గుర్తుండాలి. ఒకటి, మోకాళ్ళు చెప్పాలి, నల్లగా ఏమవ్వాలి? కాయలు కాయాలి. ఒక్క క్షణము దేవుడు నిన్ను దాటి పోడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఒక్క అడుగు కూడా నిన్ను దాటి ప్రభు వెళ్ళలేడు. నీ కాళ్ళు ఎలా ఉండాలి? కాయలు కాసి ఉండాలి, కాయలు కాయాలి. సాగిల పడడానికి గుర్తు ఏంటంటే నీ మోకాళ్ళు నల్లగా కాయలు కాయాలి. ఇప్పుడు ఎవరు పరీక్ష చేయొద్దు. మీరే మీ చెయ్యి మోకాళ్ళ మీద పెట్టి చూసుకోండి. కాయ ఉందా? యాపిల్ కాయ కాదు, జామకాయ కాదు, ఏ కాయ? మోకాళ్ళు కాయలు. బా అద్భుతం అండి. సైతాను వచ్చి నిన్ను టచ్ చెయ్యలేదు. ఆమె నీ దగ్గరికి అసలు రాలేదు. సైతాను చూసేది ఎవరినో తెలుసా? వాక్యం ఎవరిలో ఉందా? ప్రార్థన ఎవరిలో ఉందా? పరిశుద్ధత ఎవరిలో? సైతాను ఎతికేది అవి. కాబట్టి అబ్రహాము సాగిలపడి ఉంటే దేవుడు మాట్లాడాడు. ఇంకొక ఆయన్ను చూస్తాం సాగిలపడే భలే అలవాటు ఉంది ఆయనకి. ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము
18వ వచనం, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఎన్ని రోజులంట? 40 రోజులు. మనం 21 రోజు పెడితే అయ్యా ఇవాళకి ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు ఉందని అడుగుతుంది ఒక అమ్మ. ఎన్ని రోజులైతే నీకు వచ్చిన నష్టమే అండి. అమ్మా తలా 500 కట్టమన్నారా? అయ్యాడా చెప్పండి. కట్టి పేరు రాయించుకోమన్నారా? లేదు కదా. ఫ్యాన్ ఉంది, చాప్ ఉంది, అమ్మా లైట్ ఉంది, హాయిగా కమ్మ కూర్చొని వాక్యం కూడా ఉంది. ఇంకెన్ని రోజులయ్యా? ఎన్ని రోజులైతే నీకేంది నష్టం? నన్ను అడుగుతుంది ఒక తల్లి. అమ్మా ఈరోజు రాలే, మళ్ళా రానామే ఈ ప్రశ్నలు వేసేది, వచ్చేవాళ్ళు ప్రశ్నలు వేయరు. నాకు చాలా బాధేస్తుంది. ఖర్చు ఉందా మీకు చెప్పండి? ఖర్చు ఉందా? లేదు. నష్టం ఉందా? మట్టి అవుతుందా? ఎన్ని రోజులుంటాయి? దావీదు భక్తుడు అంటాడు, నేను నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివాసము. ఏం పని ఉందండి? హాయిగా హాయిగా. మోషేకున్న మంచి అలవాటు ఏంటంటే తనకి ఇబ్బంది వచ్చినా సాగిల పడతాడు, తన ప్రజలకు ఇబ్బంది వచ్చినా. నీవు నీ ఇంటిలో సమస్య ఉన్న సాగిల పడాలి, నీ ఒంటిలో సమస్య ఉన్న సాగిల పడాలి. సంఘంలో ఎవరికైనా సమస్య ఉన్నా కూడా ఏం చేయాలి? పడి చూడాలా. దేవుడు నీ యొద్దకొచ్చి నీతో మాట్లాడునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన = మోకాళ్ళు. ఆమేన్. ప్రార్థన అంటే ఏంటి? మోకరించటం. ఒకసారి ఒంగోలులో ఒక అధికారి ప్రార్థన పెట్టుకొని నన్ను పిలిచాడు. పెద్ద కుర్చీలు వేసారు, మామూలు కుర్చీలు కాదు, ఇంత ఎత్తు, కూర్చుంటే నిద్ర వస్తుంది, అంత మంచి పెద్ద కుర్చీలు వేశారు. నన్ను అక్కడికి ఆలస్యంగా వెళ్ళి ఆ ప్రార్థన మొదలు పెట్టబోతారు. నన్ను చూశాడు, అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యి అన్నాడు. మైక్ ఇవ్వగానే ఒక్క క్షణము కూడా నేను ఆలోచించాలి, వెళ్ళి మోకరిల్లా. ఆమె ఏం చేశా? నేను మోకరిల్లగానే ఒకళ్ళిద్దరు మోకరిల్లారు. ప్రార్థన అయిపోయాక అందరూ మోకరిల్లారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచారు. అందరూ మోకరిల్లారు. ఆయన వచ్చి మైకు పట్టుకొని, నా ఇంటిలో చాలా మార్లు ప్రార్థన పెట్టా, ఇలా అందరూ మోకరిల్లిన సందర్భము లేదయ్యా. ఈరోజు అందరూ మోకరిల్లారు. దేవుని సన్నిధి నా ఇంటి మీద నిలుచునుగాక. మోకరిల్లోళ్ళు కావాలి. ప్రభుకి ఎవరు కావాలి? బాగా విస్తారంగా చేతులు తిప్పుకొని నిలబడే వాళ్ళు ఆయనకు అవసరమో లేదు. మోషేకున్న క్రమం చూడండి. ఆయన దేవుని సన్నిధిలో సాగిల పడతాడు. ఆమె ఏమవుతాడు? ఇప్పుడు చదువు 25వ వచనం, అదే అధ్యాయము 25వ వచనం. నేను మునుపు సాగిల పడినట్లు దేవుని సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిల పడ్డాడంట. ఆమేన్ ఆమేన్. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. అందుకనే మన ఇళ్లలో సమస్య వస్తే గుర్తుపెట్టుకోండి, ఉపవాసము సాగిల పట్టం. చెప్పండి ఏమేంటిది? ఉపవాసము సాగిల పట్టం. ఉపవాసము చూడు, సమస్యలన్నీ పరుగెత్తునుగాక. అసలు సమస్య వచ్చేది ఆలస్యం. ప్రార్థన మానుకుంటా, మందిరం మానుకుంటా, వాక్యం చదివేది మానుకుంటా, అమ్మా ప్రభు సన్నిధిలో ప్రార్థించేది మానుకుంటా. చూడండి, సమస్య వచ్చింది. మోషే గారు ఏం చేశాడు? 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేశాడు? సాగిల పడ్డాడు. 10వ అధ్యాయము 10వ వచనం. నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను
అబ్బా, కొండ మీద ఉండగా దేవుడు వాక్యమును ఇచ్చెను. ఆమేన్. ప్రభు సన్నిధిలో సాగిలపడితే దేవుడే నీకు కావలసిన సమాచారం, సహాయము, కావలసినవన్నీ కూడా ఇస్తాడు. మోషే జీవితం ధన్యమవడానికి కారణం సాగిలపడడం, సాగిలపడడం, సాగిలపడడం. ఆమేన్. రోజుకి ఎన్ని మార్లు సాగిలపడతావు? అమ్మా, కనీసం పలుమార్లు చెప్తున్నా నేను, ముమ్మారు సాగిలపడాలి. ఆమేన్. కనీసం రోజుకు 3 మార్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అర్థమైంది సాగిలపడడం, మోకరిల్లడం దేవుని సన్నిధిలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిన వాడై ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. గుర్తులుంటాయా ఉండవా మోకాళ్ళ మీద? అమ్మ, ఉంటాయా ఉండవా? ఉంటాయి. మరి మనకున్నాయా లేదా? ఇంకా జవాబు లేదు. జవాబు దానియేలు దగ్గర గుర్తుంటుందా ఉండదా? ఉండేది. చూడండి ప్రియులారా, ఈ క్రమమును పాటిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. మొదటిదేంటమ్మా? దేవుని సన్నిధిలో చక్కగా నిలబడ. ఊరక నిలబట్టంగా నీళ్లు తీసుకోండి. ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి. నెంబర్ 2, దేవుని సన్నిధిలో సాగిలపడితే దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం చూడండి. ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9 నుండి 11వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబుల అనువారులు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఉండేరి. మన పితరులందరూ గుడారాలుండేవి. ఆమేన్. ఏంటి అంటే గట్టి పట్టతోటి ఏం చేసుకునే వాళ్ళు? గుడారం ఏర్పరచుకోరు. గుడారాలు కాస్త పూరిల్లులు వచ్చాయి. పూరిల్లులు కాస్త పెంకుటిల్లులు వచ్చాయి. పెంకుటిల్లులు కాస్త చెప్పాలి బిల్డింగులు, భవంతులు వచ్చాయి కదా. అవి అభివృద్ధి చెందుతూ వచ్చాయి, విస్తరిస్తూ వచ్చాయి. ఆ గుడారములో ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట, మనమందరము పరదేశులము, ఈ దేశస్థులము ఎన్నాళ్ళు ఈ దేశస్థులము? మా ఒకడికి 40, ఒకడికి 60, ఒకడికి 90, ఒకడికి మరి 20. అవునా? ఎంతమ్మా? 20. నువ్వు ఈ దేశము శాశ్వతం అనుకుంటున్నావేమో, కానీ కాదు. ఇది మనం పరదేశులం. వాళ్ళు పరదేశులని అనుకొని పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూశారు. దేవుడు మనకు ఒక స్థలము సిద్ధపరిచాడు. ఆ స్థలముకు వెళతాం, ఇది మనకు శాశ్వతమైనది కాదనుకొని వాళ్ళ పట్టణము కొరకు ఎదురు చూశారు. ప్రియులారా, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ పట్టణములో ప్రవేశించాలంటేనే మనమందరము ప్రభు సన్నిధిలో సాగిలపడే వారమై ఉండాలి. సాగిలపడేవారు. ప్రభు కృపను బట్టి ఇలా సాగిలపడిన వారు ఎవ్వరూ ఫెయిల్ అవ్వల. ఆమేన్. అందరూ ప్రభు సన్నిధిలో సాగిలపడి దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, విస్తరించబడ్డారు, వర్ధిల్లారు, దేవునిలో ఎంతగానో అభివృద్ధి చెందారు.
దావీదు గారు కూడా కీర్తనల్లో చూస్తే పలు చోట్ల ఆయన దేవుని సన్నిధిలో గానం చేసేవాడు. 119వ కీర్తన 164వ చరణం, 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్ని మార్లు. మరి అన్నం ఎప్పుడు తినేవాడు అమ్మా? రాజ్యాన్ని పరిపాలన ఎప్పుడు చేసేవాడు? ఇన్ని కార్యాలు చేస్తూనే 7 మార్లు దినానికి ప్రార్థన చేసేవాడు. రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడాలంటే దేవుని సన్నిధిలో మనము సాగిలపడాలి. చెప్పాలి, మనం ఏమవ్వాలి? అయ్యా నాకు మోకాలు వంగదు, చేయగలిగేది ఏం లేదు. మోకాలు వంగకపోతే చేయగలిగేదేమీ లేదు. అన్నీ బాగుండి మోకరిల్లకపోతేనే చాలా బాధేసిద్ది. ఆమేన్. ఒకసారి చర్చిలో, అక్కడ దొనకొండలో మన చర్చిలో పాస్టర్లందరూ మీటింగ్ అని పెట్టారు. అర్థమైందా? అందరూ వచ్చి ఆడ కరెక్ట్గా 10 కుర్చీలే ఉన్నాయి. 10 కుర్చీల్లో కూర్చోరు. చూడండి, నేను వచ్చా, నాకంటే చాలా చిన్నోళ్ళు కూడా ఏం చేశారు? కుర్చీలో. నేను రాగానే కింద కూర్చున్నా. ఆమేన్. టపా టప టప అందరూ వచ్చి మరలా కింద కూర్చున్నారు. కూర్చోలేకపోతే తప్పదు. గొప్ప దైవజనుడి కంట హాస్పిటల్కి వెళితే ఆపరేషన్ చేశారు. 3 దినాలు కదలకూడదని చెప్పారు. ఆమేన్. చెప్పిన తర్వాత అందరూ విన్నారు, ఆయన విన్నాడు. సాయంకాలం అయింది, నైట్ అయింది, అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. డాక్టర్లు కూడా వెళ్ళిపోయారు. ఈయన రాత్రి 9ంటికి ఆపరేషన్ చేసిన దగ్గర ఇలా పట్టుకొని మంచము దిగి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. 2వ రోజు వచ్చింది. డాక్టర్ వచ్చి చూసి, ఇదేందయ్యా 6-7 రోజులు పడద్ది మానిపోవాలంటే, ఈ కుట్లన్నీ మానాలంటే కనీసం వారం పడుతుంది, నీకేంది అప్పుడే మానిపోయినాయి? నువ్వేం చేశావు? మొదటి రోజు చెప్పలా, 2వ రోజు చెప్పలా, 3వ రోజు వచ్చి ఆయన డాక్టర్ గట్టి కూర్చున్నాడు, నువ్వు ఏం చేసావో మాకు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా నేను ఆ పని చేస్తా, తొందరగా మానిపోయేటట్టు ఏం చేసావో చెప్పు. అప్పుడు చెప్పాడంటయ్యా, మొదటి రోజే. ఎప్పుడు? మొదటి రోజే మీరందరి ఇళ్ళకి వెళ్ళిపోయినాక నేను బెడ్ మీద నుండి దిగి నా ఆపరేషన్ స్థలములు ఇలా చేయబెట్టి, యేసయ్యా నువ్వు వచ్చి ఇప్పుడు నన్ను ఈ కుట్లన్నీ ఏం చేయాలి? శుద్ధి చేయి, మాన్పించు అని ప్రార్థన చేశా. ఫస్ట్ రోజే వచ్చేసావా? ఫస్ట్ రోజే కదిలేవా? ఫస్ట్ రోజే దిగావా? ఫస్ట్ రోజే మోకరిల్లా? ఫస్ట్ రోజేనండి. ఎప్పుడు? స్వస్థపరిచేది మన దేవుడు. ఆమెన్. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. డాక్టర్ కాదు బాగు చేసేది. అమ్మా, ఒక గొప్ప డాక్టర్ నాకు ఫోన్ చేసి నిన్న, అయ్యా నా ఆక్సిజన్ లెవెల్స్ హెచ్చు తగ్గులు వస్తున్నాయి, ప్రార్థన చేయన్నాడు. ఆయన మళ్ళీ గొప్ప డాక్టరే. అర్థమైందా? ప్రార్థన చేసిన తర్వాత 1 గంట కల్లా మళ్ళీ ఆయన సెట్ అయిపోయాడు. మళ్ళా చెప్తున్నాడు, అయ్యా నేను డాక్టర్ని మామూలుగా, యేసయ్య పరమ డాక్టరు, శుద్ధి చేయువాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఆయన విశ్వసిస్తున్నాడు. బాగా చదువుకొని MBBS MD చదివి ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను మామూలు డాక్టర్ని అయ్యా, యేసయ్య పరమ డాక్టర్. ఈ ఆల్ రాని వాళ్ళు ఉండ్రే, వీళ్ళ మాటలు చూడు. డాక్టర్ కాడికి పోకపోతే ఎట్ట తగ్గుద్ది? వీడికి రారాదు? రావే. ప్రార్థనకు రారాదు? రావే. 2 ఇంజక్షన్లు ఎత్తే తగ్గుద్ది. 4 వేసుకో, 10 వేసుకో, కుతికల కాడికి చావడం తప్ప మార్గము. ప్రభు దగ్గరికి వచ్చి సాగిల పడితే ఆయన మనలను స్వస్థపరిచే యెహోవా రప్పా, యెహోవా రప్పా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రప్పా, యెహోవా రప్పా,
స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదా. ఆరాధన 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 ప్రేమించేదా అధికముగా ఆరాధింతును ఆశక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధింతును ఆశక్తితో. యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతో, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3 కార్యాలు చేస్తే దేవుడు మాట్లాడతాడన్నాం. ఇప్పుడు ఎన్ని కార్యాలు చెప్పాం? అది అనుమానమే. ఎంత చచ్చుకున్నారంటే మీరు. ఇప్పటికి ఎన్ని చెప్పాము? అది చెప్పడానికే. 3వది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3, 4 వచనాలు చదవాలి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసము యొద్ద యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. ఆమేన్. ఎప్పుడంట? దీపము. అందరు చెప్పండి. దీపము. దీపం అంటే ఏంది? బొందిలో ఆరిపోయిందయ్యా, వాళ్ళ ఇంట్లో దీపం ఆరిపోయింది అంటారు కదా. అర్థమైందా? దీపము ఆరిపోవడం అంటే బొందిలో ప్రాణం పోవడం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే దీపం ఆరిపోక ముందే. ఇంక సచ్చినోడితో ఏం మాట్లాడతాడు కదా. సచ్చినోడితోటి ఎవరు మాట్లాడు. బైబిల్లో అది కూడా చూపిస్తా. ఒక ఆయన చచ్చినాక మాట్లాడదామంటుండే దేవునితో. ఎప్పుడు? చనిపోయినాక మాట్లాడదామంటాడు. గమనించండి, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే నీ దీపము ఆరిపోకముందే అనేక రకాలుగా నీకు బోధ చేస్తాడు. అనేక రకాలుగా. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, చెప్పండి, దీపము. నరుని యొక్క ప్రాణమంట దేవుడు పెట్టిన దీపం. ఆయన ఆరిపిండు అనుకో, ఈ ప్రాణము ఉండదు, ప్రాణము ఉండదు. కాబట్టి ఆ దీపము ఆరిపోకముందు దేవుడు పిలుస్తాడు.
నువ్వు ఆ పిలుపుకు లోబడాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు నీవు లోబడలేదనుకో, ఈ దీపము ఏమవుద్ది? ఇప్పుడు చెప్పండి, దీపం పెట్టింది ఎవరు? దేవుడు. ఆర్పాల్చింది ఎవరు? తెలియక చాలా మంది వాడు చంపుతాడు, ఎవడేం చంపలేడు, ఎవడు ఏమీ చంపలే. ఎందుకంటే ఈ దీపం పెట్టింది దేవుడే. ఆమేన్, ఆమేన్. మేము చిన్నపిల్లలప్పుడు అమ్మా ఈ పక్కనున్న ఊర్లో ఒక ఆయన్ను చంపాలని ఆ కడపకి వెళ్ళిపోయి మనుషులను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు ఆయన్ను చంపడానికి. చూడండి, ఆయన గుడిపాడులో ఉండి రాత్రి 11-12కు వస్తాడు అక్కడికి పెద్దనపాలెం. మనుషుల్ని ఎక్కడ పెట్టారు? గుడిపాడు పెద్దనపాలెం మధ్య వాగులో వీళ్ళని పెట్టాయా. 12కు వస్తాడు. మరి మీరేం చేయాలి? వచ్చిండు ఆయన 12 రాగానే జాగ్రత్తగా వినండి, వీళ్ళు లేచిపోయి అయ్యా పలానా ఆయన ఎప్పుడు వస్తాడని వాడిని అడుగుతారు. అయ్యా పలానా ఆయన ఎప్పుడు వస్తాడు? వెనకాల వస్తుండు అని చెప్పి ఈయన కాస్త వెళ్ళిపోయాడు. చంపారా? చంపలా. దేవుడు పెట్టిన దీపం దేవుడు అర్పాలి కానీ మానవుడు ఏం చేయలేడు, అర్పలేడు. చూసారా? ఈ తర్వాత ఒక వారానికి వెళ్ళిపోయారు. మళ్ళా అయ్యా మీరు చంపలేదు అని మళ్ళా డబ్బులు ఇస్తేనే వస్తామన్నారు. ఇన్నిసార్లు మేము ఇవ్వలేము, నువ్వు అని చంపొద్దులని ఊరుకున్నారు. మనల్ని యేసయ్య మనలో ఉన్నంత కాలం, ఆయన పెట్టిన దీపం వెలుగుతున్నంత కాలం మనలను ఎవరు ఏమీ అద్భుతం గుర్తుపెట్టుకోవాలి. అయితే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన దీపం ఆరిపోయింది. అంటే ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయి 24వ వచనం, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుకొనుటకు లాజరును పంపించు. అక్కడి నుండి జవాబు ఏమొచ్చిందో చదవమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా, ఎవరికి ఇష్టమో? చాలా మందికి బుద్ధి లేకంటారు, అరే ఈ పని చేయబాకరంటారు. నా ఇష్టము. ఎవరిష్టము? అదే మాట చెప్పాడు అబ్రహాం గారు. ఏమని? కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకిష్టం వచ్చినట్టు జీవించావు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు? ఆయనకి ఇష్టం వచ్చినట్టు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చూశాడు దీపాన్ని. ఏం చేశాడు? తపాన పోయి పాతాళంలో పడ్డాడు. ఎక్కడ? అక్కడంట అగ్ని ఆరదు, పురుగు కాలిపోతున్నాడు. అక్కడ ఏమనుందో తెలుసా? నేను ఈ అగ్నిలో యాతన పడుచున్నా. ఏమవుతున్నాడు? కొద్దిగా నీళ్లు పంపించు. అబ్రహాం గారు అంటున్నాడు, అయ్యా అక్కడి వారు ఎక్కడికి రావడానికి లేదు. కొంతమంది నేను నా భార్యని అడిగి నీళ్ళు తెప్పించు, ఏడుంది భార్య లేదు, భర్త లేదు. ఎనకొండ దగ్గర ఒక ఊర్లో ఆక్యం చెబితే ఈ అబ్రహాం స్టోరీ చెప్పినప్పుడు ఆయన అంటుండో, నేను నా భార్యని అడిగి తెత్తదిలే, నీ లాజర్ని ఎందుకు అడుగుతా? అసలు నీ భార్య ఆడా, నువ్వే ఆడా, లాజర్ దగ్గర నీళ్ళు ఆడా? వాడి ఆలోచన చూడండి ఎలా ఉందో. ఎప్పటికైనా మారదామనే ఆలోచన రాలా. దీపం మారిపోయిన తర్వాత 2 ప్లేసులు. ఒకటేమో పరదైసు, రెండోదేమో అమ్మా పాతాళము. ఆమె అక్కడికి వెళ్తాం ముందు, అర్థమైందా? ఒకటేమో పరదైసు, రెండోదేమో పరదైసు ఏమో నెమ్మది కలిగిన స్థలం, పాతాళమేమో యాతన పరిచే. ఎక్కడికి పోదాం? నాకెళ్ళి చూస్తారేంది? నువ్వు ఆడికి పోతే మేము ఆడికి వస్తామయ్యానా? ఎక్కడికి వెళ్ళాలి మనం? పరదైసుకు వెళ్ళాలి. చెప్పాలి,
పరదైసులో ప్రభు రొమ్మును ఆనుకొని ప్రభువుతో పాటు యుగ యుగాలు జీవించాలి. కాబట్టి ప్రియులరా, దీపం ఆరిపోక ముందే దేవుడు మాట్లాడతాడు, పిలుస్తాడు, చెప్తాడు. అనేక మందితో వాక్యము చెప్పిస్తాడు. నువ్వు వింటే పరదైసు, వినకపోతే పాతాళం. చెప్పాలి. వినకపోతే అక్కడ నువ్వు కేకలేసిన, అరిచిన, గోపెట్టిన, గీపెట్టిన నీకు రావడానికి అవకాశము. చెప్పాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో చక్కగా నిలవబడితే దేవుడు మనతోటి. నెంబర్ 2 ఏంటది? సాగిల పడితే దేవుడు మనతోటి. 3వది, దీపం ఆరిపోక ముందు దేవుడు మనతో. ఈ 3 కార్యాలు చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుని మాటలు విన్నావు సహోదరుడా, సహోదరి?